ఓం నమో వెంకటేశాయ. నిన్న దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది సూర్య హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజురీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్గా ఎవరు లేరు. తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంపీడ్కి జరగడానికి గల కారణం ఏంటి? టీటీడీఎస్టీలో ఇలాంటి స్టాంపీడ్ జరిగి డెత్ టోల్ రావడం వాట్ వెంట్ టు దట్? ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. అవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. సీఎం గారి ప్రోగ్రామ్